నోటాకు ఓటు వేస్తే మన ఓటు వేస్ట్ చేసుకున్నట్ల చాలా మంది మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది నా కామెంట్లో అంటారు, మెసేజ్లో ఉంటారు ఏంటంటే పోటీ చేసిన ప్రతి ఓడికి అదవే, పోటీ చేసిన ప్రతి ఓడి కరప్షన్ చేస్తాడు. సో నోటాకు ఓటు వేసి నా ఓటును వేస్ట్ చేసుకోవడం కన్నా వీళ్ళలోనే కొంత లీస్ట్ కరప్షన్ చేసినట్టు ఓటేస్తే అయిపోద్ది కదా అంటారు. నోటాకు ఓటు వేస్తే వేస్ట్ అనుకుంటారు. ఇది చాలా మిస్కన్సెప్షన్. ఎందుకో తెలుసా, ఊరికనే ప్రవేశపెట్టలేదు నోటా అనేది. చాలా సిటీస్లో, చాలా అర్బన్ ఏరియాస్లో, చాలా ఎడ్యుకేటెడ్ సొసైటీస్ ఉన్న ఏరియాలో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు రారు ఓటింగ్ వేయడానికి. ఎందుకంటే కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా రారు, కొంతమంది సెలవు వస్తారు, ఇంట్లో కూర్చొని బద్ధకంతో కూర్చుంటారు, ఇంకొంతమంది ఓటు వేయాలనుకున్నా సరే వాళ్ళకి సరైన క్యాండిడేట్ లేక ఇంట్లో కూర్చోపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఓటింగ్ శాతం పెంచుకోవడానికి సిస్టమ్ మీద ఉన్న వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని అట్లీస్ట్ నోటా రూపంలో, ఓటు హక్కు రూపంలో తెలియజేయడానికి నోటా ప్రవేశపెట్టారు. కానీ ఈ నోటాకి విప్లవాత్మకమైన చేంజ్ తెచ్చే అవకాశం ఉంది. కాకపోతే గ్రాడ్యువల్లో, లాంగ్ రన్లో బిహేవియరల్ చేంజ్ తీసుకొస్తుంది. ఏంటో తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉంది, దానిలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఆ 1,00,000 ఓట్లలో పోటీ చేసిన ప్రతి క్యాండిడేట్ అవినీతి పడే, కరప్టెడ్. సో జనాలకు నమ్మకం లేదు, విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. సో ఒక 50,000 మంది నోటాకు ఓటేశారు, అంటే 50% నోటాకి ఓటేశారు. అయితే ఈ మిగిలిన 50%లో నిల్చున్న క్యాండిడేట్లు ఓట్లు పంచుకోవాలి. సో ఎవడొకటి ఖచ్చితంగా గెలుస్తారు. ఆ గెలిచిన వాడు మోస్ట్ ప్రాబబ్లీ చాలా తక్కువ మార్జిన్తో, తక్కువ మెజార్టీతో గెలుచుంటారు, లైక్ 1,000, 2,000, 3,000 మెజార్టీతో. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాడు ఇన్ కేస్ కంఫర్టబుల్ మెజార్టీతో గెలవాలంటే ఎవరైతే 50,000 ఉన్నారే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకునే పనిలో పడతారు. వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఏంటి, కొంతైనా సొసైటీ కోసం, కొంతైనా వాళ్ళ మంచి కోసం పాటుపడే అవకాశం ఉంటుంది. ఇది బిహేవియరల్ చేంజ్. సో దేశం మొత్తం విపరీతంగా నోటకు గుద్దారంటే పొలిటికల్ పార్టీలో జడుపు వస్తుంది. అరే మనం కొంచెం ఒళ్ళు వంచి పని చేయాలి.